గారు భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం బీఆర్ఎస్ జతకట్టే వెనకటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ జతకట్టే అవకాశాలు ఉన్నాయా? మంచి చేసుకునే ప్రయత్నాలు ఏవో ఇలా సంబరాన్ని వేయటం బిస్కెట్లు వేయటం ఇలాంటివన్నీ మొదలైంది కదా, ఏమన్నా కలిసి తెలంగాణలో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా? సార్, నిజం నిలకడ మీద తెలిసిద్ది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. గతంలో కేసీఆర్ ఏ విధంగా చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, కేటీఆర్ ఏ విధంగా మాట్లాడాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి కేటీఆర్కి ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. ఇవాళ ఏదో కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాడంటే దాని వెనక చాలా విశేషాలు ఉన్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి పెట్టే వేడి, కొంచెం మీరన్నా చెప్పండి అనేటువంటి ఒక మాట, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోవటానికి ఆయన చేసినటువంటి మాటలు, చేసినటువంటి హెల్ప్ ఏది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి సాధారణ ప్రజలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి, దానికి తగినటువంటి రిఫ్లెక్షన్ చూపించారు. ఇప్పుడు వారికి తత్వం బోధపడింది. మనం కొన్ని విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఎట్లా అంటే అట్లా మాట్లాడితే దాని పర్యవసానాలు అధికారం పోయేదాకా ఉంటుంది అనేటువంటిది ఆయనకు ఒక తత్వం బోధపడింది. ఏదైనా ఆయన చెప్పినా ఎవరు చెప్పినా ఒకటండి, చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజుకి ఏదో గడుపుకొని వెళ్ళేటటువంటి మెంటాలిటీ కాదు, లాంగ్ విజన్ ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా ఏ ప్రయత్నం చేసినా భవిష్యత్ తరాల కోసమే కదా. ఆ భవిష్యత్ తరాల కోసం ఒక విజన్, ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసి అప్పుడు 2020 అంటే 2020 ఏంటని అప్పట్లోనే అందరు నవ్వారు. చివరికి ఏమైంది, 2020 విజన్ అయింది. ఇప్పుడు 2047 రేపు రాబోయే రోజులకి మనకు ఒక ల్యాండ్ మార్క్ గా ఉండిపోతా ఉంది. ఇప్పుడు ఆ 2047లో మనం ఏం చేయాలా, ఇది ఈ రూట్ మ్యాప్, ఒక విజన్ ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే, ఇప్పుడు అమరావతి కూడా చూడండి, అమరావతి కూడా 100 years ని దృష్టిలో పెట్టుకొని 100 years లో పెరిగే జనాభాతో సహా అక్కడ అప్పటికి అవసరమైనటువంటి సదుపాయాలతో సహా జనాభా పెరుగుతుందా, రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? సార్, ఒకటి అన్ని పెరుగుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రభుత్వానికే కదా మంచిది, రియల్ ఎస్టేట్ పెరిగితే ప్రజల యొక్క బయింగ్ కెపాసిటీ పెరిగితే అంతా మంచిదే కదా. ప్రజల ఆర్థికంగా స్థితిమంతులు అవ్వాలంటే అది నిరంతర ప్రక్రియ, అది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వ బాధ్యత ఏంటంటే వాళ్ళకి ఏదో చేపలు కొట్టివ్వడం కాకుండా చేపలు పట్టించేటువంటి సామర్థ్యాన్ని కల్పించడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. విజయకిరణ్ గారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక ప్రశ్న అండి. నేను ఈ మధ్య రాజధాని పరిసర ప్రాంతానికి 2-3 రోజులు సొంత ఊరు కావడంతో అక్కడికి వచ్చి చూశాను. ఐ థాట్ బ్రహ్మాండమైన అన్నీ ఆక్యుపై అయి ఉంటాయని. చాలా చోట్ల ఇంకా బిల్డింగ్స్ ఎందుకంటే అన్ఆక్యుపైడ్. అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల మీద ఇంకా భయం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఆయన మళ్ళీ వస్తాడేమన్న భయం ఉందా? సార్, చెప్పే ముందు మన ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీకు? నాకు లేదండి, అక్కడ నేను చూశాను అక్కడ. ఓకే, సరే. ఇప్పుడు ఆక్యుపై అవ్వకపోవడానికి ఏం లేదండి, దానికి అక్కడ నివాసం ఉండటానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలోనే అన్ని ఆక్యుపై అయితే అన్ని యాక్టివిటీస్ కూడా మొదలవుతాయి. ఈసారి మీరు వచ్చేసరికల్లా అన్ని యాక్టివిటీస్ కూడా మొదలై ఉంటాయి అనుకుంటున్నా. బహుశా ఇక్కడ ఒకటండి, మన చిత్తశుద్ధిని కూడా ఉండాలా. మనకొక ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక హెడ్ ఉండాలా, ఆ హెడ్డే రాజధాని. ఆ రాజధాని అమరావతిగా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత. ఆ బేస్ చేసుకొని మనం అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంటాం. అటువంటి పరిస్థితి లేకుండా గతంలో చేశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేను అడిగిన ప్రశ్న సమానం చెప్పలా. ఏమన్నా టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ అండ్ టీడీపీ తెలంగాణలో కలిసి పనిచేసే అవకాశాలకి ఇది సూచనగా మనం చూడవచ్చా? సార్, ఇప్పుడు అది ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు ఎవరం కూడా చెప్పలేము. రాజకీయాల్లో మీకు తెలియంది కాదు, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఐ గాట్ ఆన్సర్ అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. మహేష్ గారు, సో ఖాళీ అయిన స్థానాల్లో మీరు వెళ్ళి ఖర్చు వేస్తానన్న బీజేపీ ఒప్పుకోవట్లేదట, మీరు కానీ టీడీపీ కానీ. రేపు ఖాళీ అయినా బీజేపీ బలవంతంగా ఖాళీ చేయించే స్థానాలు ఇవన్నీ, అంటే వాళ్ళు మర్యాద కోసం ఖాళీ అవుతున్న స్థానాలని చెబుతారు, కానీ ఖాళీ చేయించేస్తాను ఎక్కడ మీకు ఛాన్స్ లేదట. మీరేమో పాపం తాపత్రయపడుతున్నారు, ఎవరైనా ఒకరిని రాజ్యసభకు పంపించారు.